హే గాయ్స్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను కొన్ని కుర్తా సెట్స్ మింత్రా నుంచి పర్చేస్ చేసినవి నేను మీకు చూపిస్తాను. మీకు కూడా ఇవి నచ్చినట్టయితే యూ కెన్ పర్చేస్ ద డ్రెస్సెస్ ఫ్రమ్ ద లింక్స్ అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇవి అనమాట. లెట్స్ స్టార్ట్ విత్ దిస్ ఆరెంజ్ వన్ ఫస్ట్. సో ఈ ఆరెంజ్ది టాప్ ఎలా వచ్చింది ఫస్ట్ నేను చూపిస్తాను గైస్. నాకైతే చాలా ఆఫీషియల్గా అనిపించింది వేసుకోగానే. లుక్ మాత్రం చాలా చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇది ట్యాగ్ కూడా ఇంకా నేను తీయలేదు, జస్ట్ పర్చేస్ చేశాను. ఒకసారి నేను జస్ట్ ఎలా ఉంటుంది ఆల్టరేషన్ చేసుకోవాలా ట్రై చేద్దాం సైజ్ అని చెప్పి చూశాను. బట్ లైక్ చాలా అంటే మంచిగా అనిపించింది. మీరు చూస్తే టాప్ ఇలా వచ్చింది. టాప్ అంతా కూడా మనకి ఇలా చిన్న బుట్ట కూడా కాదు, లైక్ కైండ్ ఆఫ్ ఒక 3 ఫ్లవర్ లాగా పెటల్స్ లాగా అలా వచ్చింది. చూడండి మీరు కూడా ఇలా వచ్చింది. అండ్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ గైస్, నాట్ ఓన్లీ ఫ్రంట్, మీకు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే డిజైన్తో వచ్చింది. అండ్ మీరు కింద వరకు చూస్తే మొత్తం కూడా ఫ్లేర్. బట్ ఓన్లీ థింగ్ ఇక్కడ నాకు ఈ క్లాత్ కొంచెం నాకు చాలా పల్చగా అనిపించింది. నాకు అంత థిక్గా ఏమీ అనిపించలేదు. బికాజ్ అరౌండ్ ఐ థింక్ 1600 అలా ఉన్నట్టుంది 3 పీస్ సెట్. కానీ 1600కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాష్ చేసేసాం అనుకోండి, 1 వాష్ తర్వాత నార్మల్గా ఉన్న క్లాత్స్ మనం ఏమన్నా కొంచెం థిక్గా ఉన్నవి కొన్ని యూసేజ్ తర్వాత మనకి లైట్ అవుతుంది కదా. బట్ అలాంటిది ఇది కొంచెం పల్చగా ఉంది. ఇంకా ఇదైపోతుందేమో ఐరన్ చేసినా కానీ అలా అని నాకు అనిపించింది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు ఆ క్లాత్ వల్ల ఇదిగా అనిపించింది. కానీ బట్ లైక్ లుక్ మాత్రం వేసుకుంటే చాలా బాగుంది గైస్. ఇక్కడ చూసారు కదా, మీకు నెక్ అంతా కూడా మంచి ఇలా డిజైన్ వచ్చింది. యాక్చువల్గా ఇది చూస్తే మీకు దూరం నుంచి కట్ వర్క్ లాగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇది ఒక లేస్ టైప్ లాగా ఇలా కుట్టారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది, మిషన్ వర్క్ అనుకుంటా ఇదంతా కూడా. సో చూడండి, మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. అండ్ సేమ్ డిజైన్ మీకు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర వచ్చేసింది. లైక్ ఇక్కడ 3/4 హ్యాండ్స్ ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ 3/4 కన్నా ఎక్కువే వచ్చింది హ్యాండ్ అయితే మాత్రం. నేను ఒకసారి మీకు చూపిస్తా. హ్యాండ్ చూడండి, అర్థమవుతుంది మీకు ఎంత హ్యాండ్ వచ్చింది అనేది. మీకు కనిపిస్తుంది కదా హ్యాండ్. సో ఇక్కడ వరకు వచ్చింది హ్యాండ్. చూడండి ఎంత బాగుందో. ఈ ఆరెంజ్ కలర్ మాత్రం లుక్ చాలా మంచిగా అనిపించింది గైస్. పర్చేస్ అయితే చేయొచ్చు, కానీ క్లాత్ వల్ల ఆలోచిస్తున్నాను నేను. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటాను అంటే ఓకే. బట్ లైక్ 1500 పెట్టి 1 యూజ్కి 2 టైమ్స్ యూజ్కి అలాగ వాడలేము కదా. బట్ లైక్ స్టీమ్ ఐరన్ అయితే మేబీ కొంచెం మేనేజ్ చేయొచ్చేమో. లైక్ ఈ ఐరన్ బాక్స్ ఐరన్ చేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తాను గైస్. అండ్ యా, హ్యాండ్స్ చూపించినట్టుగా ఇట్లా వచ్చిందనమాట. యా, అండ్ ఇది దీని యొక్క ప్యాంట్ నార్మల్గానే వచ్చింది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మీకు మంచిగా పాకెట్ కూడా ఉంది. చూసారు కదా, పాకెట్ కూడా కనిపిస్తుంది కదా. సో 2 sides పాకెట్ అంటే ఐ థింక్ ఓన్లీ 1 side పాకెట్ గైస్. ఎస్, చూడండి, ఇది నేను యాక్చువల్గా M size ఆర్డర్ పెట్టాను. మీకు సైజెస్ కావాలి అంటే మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు సైజ్ పెట్టుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, కింద కూడా మనకి ఆ కట్ వర్క్ స్కాలప్ అనుకుంటా, ఆ స్కాలపింగ్ అంటారు అనుకుంటా. కట్ వర్క్ మాత్రం చాలా మంచిగా ఉంది. నాకు ప్రోడక్ట్ ఆర్ డ్రెస్ వైజ్, కుర్తా సెట్ వైజ్ మాత్రం సూపర్ అని చెప్తాను గైస్. ఓన్లీ థింగ్ ఇప్పుడు యాక్చువల్ నాకు ఇది కొంచెం ప్యాంట్ కొంచెం మంచిగా ఉంది కంపేర్ టు దట్ టాప్. మేబీ క్లాతే అలా అనుకుంటా. బట్ లైక్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. 2 sides లైక్ ఓన్లీ ప్యాంట్కి ఓన్లీ ఫ్రంట్ సైడే కాదు, మొత్తం కూడా ఇలాగా మనకు కట్ వర్క్లా వచ్చింది. ఒకవేళ మీరు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎస్, హియర్ కమ్స్ ద హైలైట్ ఆఫ్ ద డ్రెస్. దీని దుప్పటా చూడండి ఒక్కసారి, మీకు క్రేజీ ఉంటుంది గాయస్. ఈ దుప్పటా అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్లీ ఇది నేను ఒకసారి కరెక్ట్గా మీకు ఆ ఆరెంజ్ డ్రెస్ మీద చూపిస్తాను. ఇలా బాగుందా లేదా అనేది మీకే తెలుస్తుంది. ఒక్కసారి ఈ లుక్ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ నేను లోపల నాది గ్రీన్ డ్రెస్ కాబట్టి మీకు డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ఐ విల్ షో యూ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ విల్ బీ ఇఫ్ ఐ వేర్ దిస్ ఆరెంజ్ డ్రెస్. చూడండి ఎంత మంచిగా ఉందో.
చాలా చాలా మంచిగా ఉంది గైస్ లుక్ అయితే మాత్రం. అండ్ రాయల్ లుక్, క్లాసీ లుక్ వచ్చింది. సూపర్ ఫెస్టివ్ వేర్ ఆర్ ఫంక్షన్ వేర్ ఆర్ ఒకేషనల్గా మీరు ఎప్పుడు వేసుకోవాలనుకున్నా కానీ సూపర్ పార్టీ వేర్ అనేది నేను చెప్తాను గైస్. చాలా బాగుంది. అంటే సూపర్ ప్రీమియం క్వాలిటీ అని కాదు, బట్ ఇట్స్ లైక్ మనం వేసుకున్న ఆ కొంచెం కొన్ని ఆర్ట్స్కి దిస్ ఇస్ రియలీ గుడ్ అండ్ యూ కెన్ పర్చేస్ ఇట్. అండ్ దుపట్టా కూడా చాలా లెంతీగా వచ్చింది మీకు, మంచిగా వేసుకున్న 2 సైడ్స్కి. నేను ఇప్పుడు ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ వేసాను కదా, సో ఆఫ్టర్ దిస్ ఇవి పుల్ చేసుకొని మీకు రైట్ సైడ్ పుల్ చేసుకునే అంత లెంత్ ఉంది దుపట్టా. అండ్ ఈ దుపట్టాకి ఆల్ సైడ్స్, ఈ 4 సైడ్స్ కూడా ఇలాగా ఈ కట్ వర్క్ అనేది ఇచ్చారు గైస్, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, బికాస్ నాకు ఓకేగానే ఉంది, బట్ లైక్ చాలా సూపర్ అని కాదు, కొంచెం పలుచగా అనిపించింది యాజ్ ఐ మెన్షన్. యా, ఇట్స్ ఇండివిజువల్ డెసిషన్ గైస్ వన్స్ అగైన్. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ వన్. సో ఈ వైలెట్ వన్ గైస్, ఇది నేను ఆల్రెడీ పర్చేస్ చేసి వేసుకోవడం, నేను యూజ్ చేయడం కూడా అయిపోయింది. ఇది కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది, బికాస్ మింత్రాలో పర్చేస్ చేసే వాళ్ళు చాలామంది ఇది ఆల్రెడీ యూజ్ చేశారు. సో ఇది చూస్తే మీకు లెంత్ ఆఫ్ ద హ్యాండ్ ఇక్కడికి వచ్చింది. సో వైలెట్ చాలా బ్రైట్గా అనిపిస్తుంది, బాగుంటుంది. బేసిక్గా కొంతమందికి లుక్ అయితే మాత్రం హైలైట్ అవుతుంది మీ ఫేస్ కలర్, అండ్ మీకు వేసుకున్నప్పుడు లుక్ కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది ఏంటంటే నెక్ అంతా కూడా ఇక్కడ వరకు ఇట్లా వచ్చేసింది, చూడండి ఎంత బాగుందో. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ చిన్న చిన్న బుటాస్ లాగా, నాట్ బుటా అంటారు, బట్ సో ఇక్కడ స్క్వేర్ డైమండ్ రాంబస్ షేప్లో చిన్న చిన్నవి మనకి కింద డ్రెస్ వరకు వచ్చినాయి. ఓన్లీ ఫ్రంట్ సైడ్ వరకే వచ్చినాయి గైస్, ఇది మాత్రం బ్యాక్ సైడ్ రాలేదు. బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ ఉందన్నమాట. మీరు చూస్తే ఇఫ్ యూ సీ దిస్, బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్గా వచ్చేసింది మీకు, ఓకేనా. బట్ ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది గైస్, నేను ఆల్రెడీ పర్చేస్ చేసి యూజ్ చేస్తున్నదే. అండ్ ఇది ఎం సైజు, ఈ ఎం సైజులో. అండ్ మీకు పాకెట్ కూడా వచ్చింది, రైట్ సైడ్ చూసారు కదా పాకెట్, ఓన్లీ వన్ సైడ్ పాకెట్ అనమాట. అండ్ చూడండి, అది షో యూ ద ప్యాంట్. మీకు లెంత్, యాంకిల్ లెంత్ వరకు ఉంది ప్యాంట్ అయితే ఎం సైజ్ అనేది మాత్రం, లైక్ అరౌండ్ 5'5" to 5'6" ఇంచ్ ఉన్న వాళ్ళకి, హైట్ ఉన్న వాళ్ళకి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ప్రోడక్ట్. నేను దీని లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీకు నచ్చినట్టయితే యూ కెన్ పర్చేస్ ద డ్రెస్ ఫ్రమ్ దట్ లింక్. అండ్ దీని దుపట్టా చూడండి, ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది గైస్. అండ్ ఈ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. యాజ్ ఐ మెన్షన్, నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నది, మీకు మంచిగా ఉంటుంది, బాగుండిద్ది అని చెప్పి నేను ఒకసారి చూపిద్దామని చెప్పి మీకు ఆ ప్రోడక్ట్ నేను చూపించాను, ఈ డ్రెస్ అనేది. ఇక్కడ చూడండి, ఇది సమ్ సిల్క్ చిఫాన్ అంటారు అనుకుంటా, చిఫాన్ క్లాత్ అలా ఉంది చూడండి, చాలా బాగుండిద్ది. ఎందుకంటే బేసిక్గా ఒక డ్రెస్కి మనకి హైలైట్ అయ్యేది దుపట్టానే. ఇందాక నేను ఆల్రెడీ చూపించిన ఆరెంజ్ డ్రెస్ ఉంది కదా, దాని దుపట్టా హైలైట్ ఏదైనా కానీ డ్రెస్ హైలైట్ అవ్వడానికి దుపట్టా ఉంటుంది. శారీస్కి బ్లౌజ్ ఎలానో డ్రెస్కి కూడా దుపట్టా అలాగనమాట. అండ్ కొంతమందికి లెంతీ దుపట్టా వేసుకోవాలని ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్కి, బికాస్ దుపట్టా కొంచెం లెంతీగా ఉండేది మనకి క్యారీ చేసినప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది, ఈజీగా క్యారీ చేయగలం, డ్రెస్ కూడా హైలైట్ అవుతుంది మనకి. సో ఇది కూడా చూసారు కదా, నేను ఆల్రెడీ ఒక సైడ్ అంతా వేసిన తర్వాత నేను ఇంకొక సైడ్ నుంచి పుల్ చేస్తే అంత లెంత్ ఉంది గాయస్. సో మీరు లెంత్ గురించి కూడా ఏం వరి అవ్వాల్సిన పని లేదు. మీకు మొత్తం దుపట్టా కూడా ఇట్లాగా రాంబస్ షేప్లో విత్ స్మాల్ చెంకీ డిజైన్ లాగా వచ్చేసింది మీకు, విచ్ ఇస్ రియలీ గుడ్. ఎస్, సో హియర్ కమ్స్ ద నెక్స్ట్. ప్లీజ్ డోంట్ మైండ్ గైస్, ఈ డ్రెస్ నేను చాలాసార్లు యూజ్ చేశాను, మీకు వీడియోలో నేను చూపించాలని చెప్పి క్విక్గా నేను పోస్ట్ చేసిన, ఆయన చేయడానికి టైం కుదరలేదు, అందుకే ఫోల్స్ ఉన్నాయి చాలా. ఇది మింత్రాలోంచి పర్చేస్ చేసింది గైస్, దీనిది కూడా ఇది కాటన్, మీకు సమ్మర్ వేర్కి చాలా మంచిగా ఉంటుంది. మీరు చూస్తే ఇదంతా కూడా మనకి కింద ఇట్లాగా హ్యాంగింగ్స్ లాగా వచ్చేసింది, బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్గా ఉంది, మీకు ఏమీ కూడా లేదు బ్యాక్ సైడ్. అండ్ ఇది నెక్ దగ్గర మంచిగా ఈ డిజైన్ అయితే మాత్రం చాలా మంచిగా వచ్చింది గైస్. ఇఫ్ యూ సీ దిస్,
మంచిగా ఉంది డిజైన్ కూడా, లైక్ మిషన్ వర్క్ కైండ్ ఆఫ్ గ్రీన్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇచ్చారు. అండ్ ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఆర్ ఒక స్టెమ్ కైండ్ ఆఫ్ వర్జన్తో మనకి మొత్తం వర్క్తో ఫ్రంట్ అంతా ఇచ్చారు. అండ్ ప్యాంట్ వచ్చేసేసి ప్యాంట్ ఓన్లీ లెంత్ ఎడ్జ్లో ఇట్లా ఒక కంప్లీట్ ఫ్లవర్ అనేది ఇచ్చారు గైస్, విచ్ ఇస్ రియల్లీ గుడ్. ఒకసారి చూడండి మీరు కూడా. అండ్ దీని దుప్పట మీకు సేమ్ నేను ఇందాక చూపించినట్టు సేమ్ అదే క్లాత్లా అనిపించింది నాకు, షిఫాన్ కైండ్ ఆఫ్ అలాంటి క్లాత్. అండ్ ఎడ్జ్లో ఒక కార్నర్లో మనకి ఈ ఫ్లవర్ కైండ్ ఆఫ్ ప్రింట్ లాగా ఇచ్చారు. అండ్ ఈ హ్యాంగింగ్స్ వచ్చాయి. సో లైక్ ఏంటంటే మనకి ఓవరాల్గా 4 ఫ్లవర్స్ లాగా ఉన్నాయన్నమాట. ఈ ఫ్లవర్స్ అని చెప్పాను కదా, సో ఈ ఫ్లవర్స్ ప్యాచెస్ అనేవి 4 ఇచ్చారు, అటొకటి ఇటొకటి. లైక్ వన్ సైడ్ 2 ఉన్నాయి, ఆల్టర్నేట్గా ఆపోజిట్ సైడ్ ఇంకొక 2 ఉన్నాయి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్.